శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో కలిసొచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో, సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణంగా మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఈ సెప్టెంబర్ నెలలో అన్ని రంగాల వారికి మేషరాశి వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్న విద్యార్థులు తిరుగులేని విధంగా విజయాలను అందిపుచ్చుకుంటారు. పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించగలుగుతారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మేషరాశి వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలకి చక్కటి ఉపశమనం లభిస్తుంది. విశేషమైన ఆరోగ్య ప్రాప్తిని మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే గతంలో ఏవైనా పూర్తి కాని పనులు ఉన్నట్లయితే, పెండింగ్ పనులు ఉన్నట్లయితే మేషరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఆ పెండింగ్ పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రయాణాల యందు సౌఖ్యము లభిస్తుంది. ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసికంగా ఆనందం ఉంటుంది. ధనపరంగా కూడా లాభం అనేది ప్రయాణాల వల్ల పొందగలుగుతారు. అలాగే సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో జీవనం కొనసాగుతూ ఉంటుంది. ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా మేషరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మంచి లబ్ధిని కలిగింపజేస్తాయి. అంటే బాగా ఉపయోగాన్ని, లాభాన్ని కలిగింపజేస్తాయి. దానివల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా నూతన వాహన లాభం ఉంది. ఎవరైనా మేషరాశి వాళ్ళు బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నించినట్లయితే సెప్టెంబర్ నెలలో కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంది. అదేవిధంగా సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగటం వల్ల మేషరాశి వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కొత్తగా వివాహమైన మేషరాశి వాళ్ళు సంతాన ప్రాప్తిని గురించిన శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా తీర్థయాత్ర ప్రాప్తి లభిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళు చేయగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. స్త్రీ మూలక సౌఖ్యం ఉంటుంది. మేషరాశి పురుషులైనా, మేషరాశి స్త్రీలైనా ఎవరైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల సుఖాలను, సౌఖ్యాలను పొందగలుగుతూ ఉంటారు. అంటే అన్ని పనుల్లో లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉంటుంది. మేషరాశి వాళ్ళకి వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో ఉన్న విభేదాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఒకరంటే ఒకరికి అనురాగము, ఆప్యాయత పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శత్రువుల మీద సంపూర్ణమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతారు. శత్రువులను నశింపజేయటం, సమూలంగా వాళ్ళ ఆలోచనలను నశింపజేయగలుగుతారు. శత్రువులను నశింపజేయటం అంటే వాళ్ళ ఆలోచనలు నశింపజేస్తారు. వాళ్ళ చెడు భావాలను పోగొడతారు. ఒక్కొక్కసారి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతారు. అలా సంపూర్ణంగా శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ధనలాభం కలుగుతుంది. అలాగే మేషరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 6, 12, 14, 15, 22, 24, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అదేవిధంగా మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 8, 10, 17, 19, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు కూడా చేయకూడదు. పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే, ఈ నెలలో వచ్చే శనివారాలు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేస్తే మేషరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే సెప్టెంబర్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేయటం ద్వారా మనల్ని రక్షించేదే మంత్రం. కలియుగంలో ఎన్నో రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి మంత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది. చిన్న చిన్న మంత్రాలు జపించుకుంటే జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు.
ఎవరైనా సరే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పనుల్లో ఆటంకాలు, విఘ్నాలు రాకుండా ఉండాలంటే గణపతికి సంబంధించిన చిన్న మంత్రం ఉంది. అదే గణపతి షడక్షర మంత్రం. వక్రతుండాయ హుం, దీన్ని గణపతి షడక్షర మంత్రం అంటారు. రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక 21 సార్లు లేదా 11 సార్లు వక్రతుండాయ హుం అనుకుని వెళితే పనుల్లో ఆటంకాలు ఉండవు, విఘ్నాలు ఉండవు, పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయం తొందరగా లభించాలంటే గణపతికి సంబంధించిన ఇంకొక చిన్న మంత్రం ఉంది. ఆఫీసులో ప్రమోషన్లు తొందరగా రావాలన్నా, వ్యాపారంలో లాభాలు తొందరగా రావాలన్నా, విద్యారంగంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు తొందరగా రావాలన్నా, మనస్సులో ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక తొందరగా నెరవేరాలంటే గణపతికి సంబంధించిన ఒక చిన్న మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః. ఇది మంత్రం. క్షిప్ర ప్రసాదనాయ నమః అంటే ఏంటంటే మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేర్చే గణపతికి నమస్కారం అని అర్థం. క్షిప్ర అంటే వెంటనే అని అర్థం. క్షిప్ర ప్రసాదనాయ అంటే వెంటనే నెరవేర్చేవాడు అని అర్థం. కాబట్టి గణపతికి సంబంధించిన గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు ఒక 11 సార్లు లేదా 21 సార్లు చదువుకుంటే మనసులో ఏ కోరికలున్నా ఆ కోరికలు తొందరగా నెరవేరుతాయి. ఇలా విఘ్నాలు పోవటానికి, కోరికలు తొందరగా నెరవేరటానికి గణపతి మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే కలియుగంలో శత్రు బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు అని శత్రువులు 2 రకాలుగా ఉంటారు. ఈ శత్రు బాధలన్నీ పోగొట్టే సుబ్రహ్మణ్య మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం స్కందాయ నమః. శత్రున్ శోషయాతి ఇతి స్కందః అని శాస్త్రం చెప్పింది. శత్రువులను శోషింపజేసేవాడు, శోషింపజేయటం అంటే భయపెట్టేవాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఆఫీసులో కొలీగ్స్ వల్ల కానీ, బాస్ వల్ల కానీ ఇబ్బందులు లేకుండా, వ్యాపారంలో కూడా శత్రువుల వల్ల ఇబ్బందులు లేకుండా, మీరు ఆఫీసుకు వెళ్ళినా, వ్యాపార సంస్థకు వెళ్ళినా, విద్యార్థులు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు అసూయతో శత్రువులు రాకుండా ఉండాలన్నా ఓం స్కందాయ నమః ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు లేదా 21 సార్లు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆఫీసులో కానీ, వ్యాపార సంస్థలో కానీ, స్కూళ్ళల్లో కానీ, కాలేజీలో కానీ చదువుకోండి. అది శత్రు బాధలన్నీ కూడా పోగొడుతుంది. అలాగే శత్రు బాధలు పోగొట్టడానికి ఆంజనేయ భక్తులకైతే ఆంజనేయ మంత్రం ఉంది. ఆ ఆంజనేయ మంత్రం ఏంటంటే ఓం హరిమర్కట మర్కటాయ నమః. ఈ హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రము శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తుంది. అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే శత్రువుల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. అలాగే ధనమూలం ఇదం జగత్. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోంది. డబ్బులు బాగా సంపాదించాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా లక్ష్మీ మంత్రాన్ని రోజు 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోవాలి. శక్తివంతమైన లక్ష్మీ మంత్రం ఏంటంటే ఓం శ్రీం శ్రీయై నమః. శ్రీం అంటే లక్ష్మీదేవి బీజాక్షరము, శ్రీయం అంటే సంపద. సంపదలిచ్చే లక్ష్మీదేవి శక్తి లభించాలి, ఆ శక్తికి నమస్కారం అన్న అర్థంలో ఓం శ్రీం శ్రీయై నమః ఈ చిన్న మంత్రాన్ని రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుంటూ లక్ష్మీదేవిని మనస్సులో స్మరించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న ప్రధానమైన సమస్య ఆరోగ్య సమస్య. ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం మొత్తం సూర్యుడి చేతుల్లో ఉంటుంది. ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్ అంటుంది శాస్త్రం. కాబట్టి సూర్యుడికి సంబంధించి ఒక చిన్న నామం ఉంది. ఆ నామాన్ని ప్రతిరోజు 12 సార్లు చదువుకోవాలి. అది చదువుకుంటే గనక ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ నామం ఏంటంటే ఓం సవిత్రే నమః. సవిత్రే నమః అంటే సూర్యమండల అంతర్భాగంలో ఉన్న సవితృ దేవతల శక్తితో ఉన్న సూర్యుడికి నమస్కారం అని అర్థం. ఈ మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆధునిక కాలంలో దిష్టి దోషాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది. దిష్టి దోషాలు, ఎదుటి వాళ్ళ ఏడుపు పోవటానికి నరసింహస్వామి మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఓం నమో నారసింహాయ.
ఈ మంత్రం రోజు 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటే సమస్త దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా కలియుగంలో ఆర్థిక సమస్యలు పోవటానికి, ఆరోగ్య సమస్యలు పోవటానికి, కుటుంబ సమస్యలు పోవటానికి అనేక రకాలైన మంత్రాలను మహర్షులు మనకు అందించారు. మంత్రాలు మహర్షులు మనకు అందించారు కాబట్టి మహర్షులు అందించిన ఈ మంత్రాలన్నీ కూడా దివ్య మంత్రం అనే పేరుతో ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో చెప్పటం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుంచి 9:30 మధ్యలో, రాత్రి 8 గంటల నుంచి 8:30 మధ్యలో దివ్య మంత్రం కార్యక్రమం ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం తప్పనిసరిగా చూడండి. సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో జీవితంలో వచ్చే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి అద్భుతంగా సహకరించే మంత్రాలను, ఋషులు అందించిన మంత్రాలను గురించి చెప్పటం జరుగుతోంది. ఈ కార్యక్రమం చూడండి, ఆ మంత్ర పఠనం చేయండి, సమస్యల నుంచి సులభంగా బయటపడండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు, దాని పరంగా పాటించాల్సిన పరిహారాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.